ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో మన రాజాబాయి ఉన్నారు. రాజాబాయి తీసుకున్న స్టెప్ వల్ల మనకిక్కడ హైదరాబాద్, మీరు సెంట్రల్ హైదరాబాద్‌లో ఉన్నారు. గోషామహల్ దీని గురించి. సో, ఇప్పుడు ఇక్కడ కాన్సిక్వెన్సెస్ ఏంటి ఇప్పుడు? ఏ కాన్సిక్వెన్సెస్ అన్న? ఇప్పుడు మన రాజాబాయి వెళ్ళిపోతున్నారు. ఇచ్చినాడు రిజిగ్నేషన్. అది యాక్సెప్ట్ అయిందా? అన్న చూడండి అన్న, అది భారతీయ జనతా పార్టీ ఎంత పెద్ద పార్టీ ఉంది అన్న. ఇందులో లక్షల మంది, కోట్ల మంది కార్యకర్త ఉన్నారు. ఈ పార్టీ డిసిషన్స్ ఎట్లా ఉంటాయంటే చాలా డీప్గా రీసెర్చ్ విత్ కొలాబరేషన్ చేసుకొని ఏమేం చేయాలి, ఎట్లా చేయాలి అన్నీ ఒక చిన్న చిన్న పాయింట్కి అబ్జర్వేషన్ చేసుకొని మనం ఏం చేస్తే బెటర్ ఉంటాయి, ఏం చేయలేదనుకో అన్బెటర్ ఉంటాయని ఆ పాలసీస్ ఉంది. ఇప్పుడు రాజాసింగ్ గారు నాకు చాలా దగ్గరు, నాకు పెద్ద అన్న. ఆయన చాలా లక్షల మంది యూత్కి ఒక ఇన్స్పిరేషన్. నిజంగా చెప్పాలి అంటే సనాతన ధర్మం కోసం ఏదైతే పోరాడుతున్నారో నేను కూడా కొంచెం ఆయన దగ్గర నుంచి చూసుకొని ఈరోజు సమాజం కోసం పనిచేస్తున్నా. ఇప్పుడు ఆయన రిజైనేషన్ ఇస్తానని చెప్పినారు, కానీ అది అట్లాంటి ఏం లేదు. డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీలో ఆయన ఉండి పనిచేస్తాయని నా నమ్మకం అయితే ఉంది.